only believe, only believe, all things are possible. వసంతను ఆహ్వానిస్తున్నాను. Only believe, only believe, all things are possible. Lord, I believe. Lord, I believe. All things are possible. Everyone, prati okaru. Lord, I believe. Lord, I believe. Yes, Lord. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ వాక్యం ఎదుట మేము ఎంత మాత్రము యోగ్యులము కాదు, అర్హులము కాదు, వట్టి వారము, మట్టి వంటి వారము, పురుగు వంటి వారము. నీ వాక్యము గొప్పది. నీవు గొప్పవాడవు, ఉన్నతమైన దేవుడవు. ఓ దేవ ప్రభు, ఎన్నిక లేని వారము ఈ లోకంలో. ఓ దేవ, నీచులము, దౌర్భాగ్యులము, ఎందుకు పనికిరాని వారము. కానీ మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నిర్ణయించావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని గడియలో దర్శించావు దేవా. అది కేవలము నీ కృప. మా తెలివిని బట్టి కాదు, మా జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ నీ కృప ద్వారా నీ వర్తమానం ఎదుగు వచ్చినది. ఈ వర్తమానం వెలుగు ద్వారా మమ్మల్ని దర్శించావు. ప్రతి అంధకారమును తీసివేసి మా లైఫ్లో, మా జీవితంలో వెలుగును ప్రసరింపజేశావు. ఓ దేవా ప్రభువా, ఈ దినానికి, ఈ గడియకు ఏ ప్రణాళిక అయితే నువ్వు ఉంచావో ఆ ప్లాన్ని మాకు బయలుపరిచిన దేవుడవు. ఈ చివరి కాలంలో బలిష్ఠుడైన దూతగా, సర్వోన్నత న్యాయాధిపతిగా మేఘమును ధరించుకొని పరలోకమును భూమి దిగి వచ్చి ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లుగా ఆర్భటిస్తూ 7 ఉరుములు వాటి శబ్దములను పలికెను. ఆ లేఖనము మా కన్నుల ఎదుట నెరవేరినది ప్రభువా. This day this scripture is fulfilled. ఈ దినము, ఈ లేఖనము మా కన్నుల ఎదుట నెరవేర్చబడుట మేము గ్రహించినట్లు మా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు. ఏ సంఘానికి 7 ఉరుములు బయలుపరచబడతాయో ఆ సంఘమే నిజమైన సంఘం అని చెప్పావు. ఓ దేవని, ఈ ఉరుముల కొరకు మేము ఎదురు చూస్తున్నాము. థండర్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఓ దేవ, కొద్ది వారాల్లో, కొద్ది ఆదివారాల్లో
మేము మొదటి ఉరుము యొద్దకు మేము వెళ్తున్నాము. మొదటి ముద్ర, రెండవ ముద్ర, మొదటి ఉరుము, రెండవ ఉరుము, మూడవ ఉరుము, 7 థండర్స్ యొద్దకు మేము వెళ్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, ఒక మనిషి మాట్లాడితే అది మాకు అర్థం కాదు, మేము దాన్ని పొందుకోలేము, ఎన్నడూ మేము దాన్ని గ్రహించలేము. ఓ దేవా, నీవు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది, నీవు తెరిస్తేనే దాన్ని అది మేము అర్థం చేసుకోగలము, మేము పొందుకోగలము. ఓ దేవా ప్రభువా, ఈ వర్తమానంలో ఎత్తబడాలి అంటే, ఈ పరిమాణం నుండి మరొక పరిమాణంలోకి మేము అడుగు పెట్టాలి అంటే దానికి కావలసిన మెటీరియా, దానికి కావలసిన విశ్వాసము 7 ఉరుములలో దాచబడి ఉన్నది అని ప్రవక్త ద్వారా ఓ దేవ ఒక సలహా ఇచ్చిన దేవుడు, ప్రవక్త ద్వారా హెచ్చరించిన దేవుడవు. ఆ ఉరుముల కోసం ప్రయాసపడండి అని హెచ్చరించిన దేవుడవు. దేవ, తగ్గింపుతోను వినయముతోను సామాన్యమైన వారిగా నీ వాక్యం ఎదుగు మేము సమీపిస్తున్నాము. నీవే స్వయంగా దిగి వచ్చి సాయంకాల సమయంలో ఏమి మాట్లాడనైంటున్నావో, ఏమి తెరవనైంటున్నావో మా కన్నులను, మా ఆలోచనలను, మా హృదయములను తెరచి నీ వాక్యమును నీవే బోధించుమని ఈ సమయంలో నేను ఆహ్వానిస్తూ, తగ్గింపు లేని ప్రతి హృదయాన్ని, ప్రతి ఒక్కరికి తగ్గింపును దయచేయండి, వినయమును దయచేయండి, భయమును దయచేయండి. ఓ దేవా ప్రభువా, సజీవమైన సంఘంలో ఉన్నామని ఏ ఒక్కరు మర్చిపోకుండా, ఇది దేవుని సంఘమని ఏ ఒక్కరు మర్చిపోకుండా, ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు ఇది దేవుని సన్నిధి అని మర్చిపోకుండా, దేవా నువ్వు ఉన్నావని, ఈ సంఘం నువ్వు ఏర్పరచుకున్నావని, ఇది నీ సంఘమై ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించులాగున్నావు. నువ్వు మా మధ్యలోకి దిగిరా ప్రభువా, గొప్ప కార్యములు జరిగించు. నౌ లార్డ్, we are waiting for your word. నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఓపెన్ thy word, నీ వాక్యాన్ని తెరిచి నీ వాక్యంను మా కన్నుల ఎదుట మేల్కొల్పమని ప్రార్థిస్తున్నాను. చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి నీవే మాట్లాడుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యోహాను రాసిన సువార్త చాప్టర్ 5 23 verse 23. కొంచెం త్వరగా వెళ్దాం, సమయం లేదు. కొంచెం త్వరగా లేఖనాలు చదవడానికి ప్రయత్నించండి, లేక నేనే చదువుతాను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశులనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మూర్ణ, పెర్గమ, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని, తిరుగగా 7 దీపస్తంభములను, సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను
కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవనయున్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి. The Supreme Judge on the Lord's Day, ప్రభు దినమందు సర్వోన్నత న్యాయాధిపతి, సంఘ కాలంలో ప్రవక్త ఈ యొక్క ప్రభు దినం గురించి మాట్లాడుతూ, వివరిస్తూ, బోధిస్తూ, యోహాను ఆత్మవశుడై ప్రభు దినమునకు ఆత్మ ద్వారా కొనిపోబడెను. ఆ ప్రభు దినము శనివారం కాదు, ఆదివారం కాదు. ఇట్స్ నాట్ ఏ 24-hour డే. అది 24 గంటల దినము కాదు. అది ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. ప్రభు యొక్క దినము అది రాకడై ఉన్నది. ఉదయకాలంలో మనం చదివాము లేఖనము, ప్రభు యొక్క దినము రాకడై ఉన్నది. నేను ఎక్కువగా ఇక్కడ రాయడం వల్ల కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఎక్కువగా నేను కోర్సు చదువుటం వల్ల నేను దీన్ని వివరిస్తాను. నేను ఇప్పుడు ప్రభు దినం ఏమై ఉన్నది? ప్రవక్త చెప్పినట్లుగా ఉదయకాలం మనం చూచినట్లు ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. ప్రభు యొక్క రాకడ ఏమై ఉన్నది? రాకడై ఉన్నది. వింటున్నారా? కమింగ్ అదేనా? ఉదయం మనం చదివించిన కోడ్ అదే ఉన్నది. యోహాను పద్మసు ద్వీపం నుండి మన కాలమునకు రవాణా చేయబడ్డాడు, వచ్చాడు. ఈ కాలం ఏమై ఉన్నది? రాకడ సమయమై ఉన్నది. ఆ రాకడ గడియలో, ఆ రాకడ సమయంలో మనుష్య కుమారుని పోలిన ఒక ఆయనను యోహాను చూస్తున్నాడు. ఆ మనుష్య కుమారుడు దేని ధరించుకొని ఉన్నాడు? తెల్లని ఊనిన పోలిన విగ్గును ధరించుకొని ఉన్నాడు. ఆయన పాదములు అపరంజితో సమానమై ఉండేను. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండేను. ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గము బయలు వెడలుచుండెను. ఆయన యొక్క స్వరములు జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఎవరైనా? సుప్రీం జడ్జ్ ఆన్ ద లార్డ్స్ డే. ప్రభు దినమందు సర్వోన్నతమైన న్యాయాధిపతిని యోహాను ప్రభు దినమందు చూచాడు. ఇక్కడ ఉన్నారా? గమనిస్తున్నా? ఇదంతా మీకు అర్థమవుతున్నది. ప్రభు యొక్క దినము అది రాకడై ఉన్నది. ఇదేనా ప్రభు దినము? రాకడ సంఘ కాలంలో తరువాత రాకడ. ఈ రాకడ ప్రభు దినం అయిపోయిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనకు సంఘ కాలాలకు మధ్యలో ప్రభువు దినము. ఈ ప్రభువు దినమందు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తినని యోహాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను తెలుగులో ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్లో కోడ్ పంపిస్తున్నాను. ప్రతి ఒకటి తర్వాత ఒకటి ప్రతి ఒక్కరు, లేకపోతే ఇక్కడ కూడా వేస్తారు ఆ యొక్క కోడ్స్. ఉన్నదా? ఫస్ట్ కోడ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కనబడుతున్నది అనుకుంటున్నాను. వాట్సాప్ కంటే ఇక్కడ కనబడుతున్నది ప్రతి ఒక్కరికి. నేను చదువుతున్నాను, వివరిస్తున్నాను, గమనించండి. సంఘకాలంలో యొక్క వివరణ పద్మాసు దర్శనంలో. కొంచెం నా కొరకు సౌండ్ పెంచు, నేను ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాను నేను. ఆల్ రైట్. ప్రకటన 1:13 ప్రవక్త ఆ లేఖనాన్ని చదువుతున్నాడు. అక్కడ ఏమున్నదంటే, ఆ 7 దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని పాదముల వరకు. ఇది ఒక ట్రాన్స్లేషన్ కొంచెం అటు ఇటు ఉన్నది, కానీ కింద నేను ట్రాన్స్లేషన్ని కరెక్ట్ చేశాను. సో కింద ఆ యొక్క దాన్ని వివరిస్తూ ఆయన రొమ్ముకి ఏమి వేసుకున్నాడు? రొమ్ముల మీద బంగారు దట్టిని కట్టుకొని ఆయన నిలిచి ఉన్నాడు. ఒకసారి బైబిల్ కొంచెం కరెక్ట్గా ఉన్నది, బాగా అద్భుతంగా ఉంది. నేను కింద దాటి వెళ్తున్నాను.
13 వచనాన్ని వివరిస్తూ ప్రవక్త కింద మాట్లాడుతున్నాడు. అక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ 13వ అధ్యాయంలో ఉందా? ప్రభు దినంలో మనుష్య కుమారుని పోలిన ఒకడు అక్కడ నిలిచి ఉన్నాడు. ఉంగరంలో పొదిగిన రత్నము దానికి ఎలాగైతే అందాన్ని ఇస్తుందో, వింటున్నారా? ఉంగరానికి ఉన్న రంధ్రంలో రత్నము, పొదిగిన రత్నము దానికి ఎలాగో అందాన్ని ఇస్తున్నదో, అలాగే సంఘంల మధ్య క్రీస్తు అంత సౌందర్యంగా ఉన్నాడు. వింటున్నారా? సంఘంల మధ్య మహిమపరచబడుతున్నాడు ఆయన. ఆయన వివరిస్తున్నాడు. అది ప్రభువు దినము. ప్రభువు దినం ఏమై ఉన్నది? అది యోహాను వెళ్ళిన దినము. యోహాను వెళ్ళిన ఆ యొక్క సమయం అయి ఉన్నది, రాకడ సమయము. అది ప్రభువు దినము. ఎందుకంటే యోహాను ఆయనను, ఈ మాట పట్టుకోండి, యోహాను ఆయనను యాజకుడుగా కాకుండా, సంఘకాలలో ఆయన ఎవరు? యాజకుడు. అంటే ప్రభువు దినం అనేది సంఘకాలలో కాదు. మీ అందరికి అర్థమవుతున్నదా? ప్రభువు దినము యాజకుడుగా కాకుండా, సంఘకాలలో ఉన్న మధ్యవర్తిత్వం చేసే ఒక విమోచకుడిగా కాకుండా, తండ్రి సింహాసనం మీద కూర్చున్న గొర్రె పిల్లగా కాకుండా, ఇక్కడ ఉన్నారా? వెంబడిస్తున్నారా? తండ్రి సింహాసనం మీద కూర్చున్న యాజకుడిగా కాకుండా రాబోయే న్యాయాధిపతిగా, అంటే సంఘకాలాల తర్వాత ప్రభు దినమందు ఆయన ఎలాగున్నాడు? న్యాయాధిపతిగా. మొదటి రాకల్లో ఆయన ఎలాగున్నాడు? ప్రవక్తగా ఉన్నాడు. సంఘకాలంలో ఎలాగున్నాడు? యాజకుడిగా ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన రాజుగా ఉండబోతున్నాడు. కానీ ఒక యాజకుడికి రాజుకి మధ్య ఆయన న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. ప్రభు దినమందు ఆయన యాజకుడిగా కాకుండా న్యాయాధిపతిగా ప్రభు దినమందు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆ మనుష్య కుమారుని మేఘము కాదా? అంటే ఈ మేఘము దేనికి మధ్యలో ఉన్నది? యాజకత్వమునకు మరియు రాజుకు, తండ్రి సింహాసనానికి తన సింహాసనానికి. ఓ హల్లెలూయా! తండ్రి సింహాసనానికి తన సింహాసనానికి మధ్యలో ఆయన తండ్రి సింహాసనం వదిలిపెట్టి కిందకు వచ్చేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఎలా వస్తున్నాడు? న్యాయాధిపతిగా వస్తున్నాడు. పట్టుకుంటున్నారు? మీకు అర్థమైనదా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జంక్షన్ లో ఉన్నాం, బిట్వీన్ ప్రీస్ట్హుడ్ అండ్ కింగ్షిప్. యాజకత్వానికి రాజరికానికి మధ్యలో న్యాయాధిపతిగా దిగి వచ్చాడు. న్యాయాధిపతిగా తిరిగి వచ్చి తీర్పును ప్రకటించి, ఆ తీర్పు ద్వారా లోక రాజ్యాలను కూల్చివేసి తన రాజ్యమును స్థాపించి ఈ భూమి మీద రాజుగా ఎలబోతున్నాడు. మీ పాయింట్ అర్థమవుతున్నదా? ఆయన యాజకుడిగా కాకుండా, యాజకుడి తర్వాత ఎలా వస్తున్నాడు? ఇక్కడ సుప్రీం జడ్జ్ ఆన్ ద లాస్ట్ డే. ప్రభువు దినమందు, సంఘకాలంలో కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో కాదు, ప్రభువు దినమందు. వింటున్నారా? నేనా మాట్లాడుతున్నది? ప్రవక్తనేనా? యాజకుడిగా కాకుండా రాబోయే న్యాయాధిపతిగా నిలిచి ఉండడం చూస్తున్నాను. 1వ అధ్యాయమైన చదివేది ఆయన. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన ఎలా బయలుపరుచుకుంటున్నాడు తను తాను? విమోచకుడిగా కాదు, న్యాయాధిపతిగా. ప్రకటన 1వ అధ్యాయం, న్యాయాధిపతి. 2 ఉన్నాయండి. ప్రకటన 1, ప్రకటన 5, 10, 2, 1. 5వ అధ్యాయం, 10వ అధ్యాయం, 2, 1. గ్రంథం తీసుకుంటున్నా, 10వ అధ్యాయం దిగి వస్తున్నాడు. అంతేనా? ఆయన గ్రంథం దిగి వస్తున్నాడంటే ఆ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను విమోచించడానికి దిగి వస్తున్నాడు. అంటే ప్రకటన 10లో ఆయన తీర్పు తీర్చి వాడిగా బయలుపరచబడటం లేదు. ప్రకటన 10లో ఆయన న్యాయాధిపతిగా బయలుపరచబడటం లేదు. గ్రంథంలో ఉన్న పేర్లను విమోచించే విమోచకుడిగా బయలుపడుతున్నాడు. ప్రకటన 1 జడ్జ్, ప్రకటన 10 రిడీమర్. కానీ ఇద్దరు ఒకరే. ఎంతమంది తెలుసు? ఎంతమంది కోర్టు చదివారు? ప్రవక్త క్లియర్ గా ఫస్ట్ సీల్ అనుకుంటా, లేదు ఎడమల చదివారు మీరు?
ఆయన దేంతో పోల్చాడు, ఇదేంతో లింక్ చేశారు దాన్ని. ప్రకటన 1, ప్రకటన 10. వచ్చే వారం మనం చదువుదాం. ఎడం అనే కోర్సుని మనం చూద్దాం. మనం దాంట్లో రెండింటిని ఆయన కంపేర్ చేస్తున్నాడు. ప్రకటన 1, ప్రకటన 10 రెండు ఒకటి. ఇక్కడ తెల్లని ఉన్నిన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినదిగా ఉన్నది. అక్కడ ప్రకటన 10లో ఆయన మేఘము ధరించుకొని వస్తున్నాడు. ఇద్దరు ఒకరే, ఇద్దరు న్యాయాధిపతులే. కానీ ఇక్కడేమో న్యాయాధిపతిగా బయలుపరచబడుతున్నది. ప్రకటన 10లో న్యాయాధిపతిలా కనపడడం లేదు. అక్కడ గ్రంథంలో ఉన్న వారిని విమోచకుడిగా. అంటే ఈయనే విమోచకుడు, ఈయనే న్యాయాధిపతి. న్యాయాధిపతిగా నిలిచి ఉండడం చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. మహాపరిశుద్ధ స్థలములో దేవునికి సేవ చేయనప్పుడు ఎవరు పరిశుద్ధ స్థలంలో సేవ చేసేది? ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. చేయనప్పుడు యాజకుడు నడుము చుట్టూ ధరించే ఆ బంగారు తట్టి ఇప్పుడు ఆయన నడుము చుట్టూ లేదు. మీకు అర్థమవుతున్నదా? బంగారు తట్టి. వినండి, నువ్వు సేవకుడు, సేవ చేయడమేనా అక్కడ? అంటే దాసుడైన వాడు ఎప్పుడు ఏం చేయాలి? నడుమునకు తువ్వాలు కట్టుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన పాదాలు కడగాలి ఒకరికొకరు. అప్పుడు ఏం చేస్తావు? పాదాలు కడిగేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నడుముకు తువ్వాలు కట్టుకుంటున్నావు. కానీ ఇక్కడ ఆయన నడుముకు ఆ యొక్క బంగారు తట్టి లేదు, అది ఇప్పుడు మెడకు వచ్చినదన్నాడు. You understand something? నడుముకు కట్టుకుంటే దాసుడు, అదే తువ్వాలు భుజం మీదకి వస్తాయి. న్యాయాధిపతి, ప్రధాన యాజకుడు సేవ చేయించున్నప్పుడు యాజకుడు నడుము చుట్టూ ధరించి ఆ బంగారు తట్టి ఇప్పుడు ఆయన నడుము చుట్టూ లేదు. ప్రకటన 1:13 ఎలా ఎక్కడుందంట? రొమ్మునకు నడుముకు అని ఉంది. అక్కడ లేదు, ఇప్పుడు రొమ్ముకు అని ఉన్నది. అదే బంగారు తట్టి యాజకుడు ఎక్కడ కట్టుకుంటాడు? నడుముకు కట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఆయన రొమ్ము మీద ఉన్నది. బదులుగా అలా కాకుండా అది ఆయన భుజాల చుట్టూ ఉంది. అంటే ఆయన భుజముల చుట్టూ అది ఉన్నది బంగారు తట్టి. ఎందుకంటే ఆయన ఇప్పుడు సంఘకాలలో ఉన్న యాజకుడు కాదు. మధ్యవర్తిత్వం ఇప్పుడు చేయడం లేదు. ప్రభువు దినము రాకడా ఆయన దిగి వచ్చేటప్పుడు యాజకత్వాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన ఇప్పుడు యాజకుడు కాదు. అదే అంటున్నాడు, ఆయన యాజకుడు కాదు. ఎవరంట? ఆయన న్యాయాధిపతి. ప్రభు దినమందున మనుష్య కుమారుడు ఎవరు? ఆ న్యాయాధిపతి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యాజకత్వాన్ని వదిలిపెట్టేశాడు. అంటే అర్థం సంఘకాలాలు అయిపోయాయి. ఆయన దిగొచ్చే సమయానికి సంఘకాలాలు అయిపోయాయి. ఇది ఏ కాలం? వధువు కాలం. సంఘకాలాలు ముగించబడ్డాయి. లవోదిక ఏ సంఘకాలం చెప్పండి నాకు? చివరి సంఘకాలమే లవోదిక. ఇప్పుడు ఎవరై ఉన్నారు చెప్పండి నాకు? పెంటెకోస్టల్ చర్చెస్, పెంటెకోస్తు సంఘాలు ఈ రోజున లవోదికియా. కానీ ఆ పెంటెకోస్తును వదిలిపెట్టి ప్రవక్త బయటకు వచ్చాడు. ఎందుకు బయటకు వచ్చాడు? ఆయన సంఘకాలాలు అయిపోతున్నాయి. 7 ఉరుములు బయలుపరచబడుతున్నాయి. ఈరోజు మనం దేన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాము? ఇప్పుడు సంఘ శాఖలు పెంటెకోస్తల్ని మనం వదిలిపెట్టి బయటకు వచ్చాం. న్యాయాధిపతి. ఇప్పుడు యోహాను 5:22 ఇవన్నీ మాట్లాడుతూ న్యాయాధిపతి గురించి మాట్లాడుతూ ఏ లేఖనాన్ని పైకెత్తాడు? యోహాను 5:22 నెరవేరింది. యాక్చువల్గా యోహాను 5:22 ప్రవచనము. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటున్నాడు? ప్రభువు దినమందు. అంటే ఈ కాలంలో, ఈ కడియలో యోహాను 5:22 నెరవేరింది. ఎప్పుడైతే యాజకత్వాన్ని వదిలిపెట్టి న్యాయాధిపతిగా వస్తున్నాడు, ఆ సమయానికి యోహాను 5:22 నెరవేరినది. అక్కడ ఏం చెప్పబడుతున్నది? తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తీర్పు అంతటిని కుమారునికి అప్పగించెను. ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభువు దినమున మనుష్య కుమారుడు. ప్రభు దినమందున్న మనుష్య కుమారుడు. మీ అందరు క్లియర్గా అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాను. ఆయన పరిచర్య ముగించబడెను. ఏ పరిచర్య అంటే? అది యాజకత్వం ముగిసినది. యాజకత్వం పూర్తయిపోయినది.
ప్రవచన దినములు సమాప్తమాయను. ఇదే దినాలు, ఇవి సంఘకాలాల్లో ఉన్న దినాలు ఏంటి? ప్రవచన దినాలు. ఆయన న్యాయాధిపతిగా గట్టిని కట్టుకొని నిలిచి ఉన్నాడు. ఎప్పుడు ఉరుములు బయలుపరచబడాలన్నాడు? తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి. గొర్రె పిల్ల సింహాసనం మీద ఉన్నప్పుడు గొర్రె పిల్ల, అదే గొర్రె పిల్ల సింహాసనం వదిలిపెట్టి లేచి వచ్చేటప్పుడు ఇప్పుడు గొర్రె పిల్ల కాదు, ఇప్పుడు న్యాయాధిపతి. అందుకని యూదా గోత్రపు సింహము జయము పొందెను. చూడడానికి గొర్రె పిల్లగానే ఉన్నది, కానీ ఆయనకి ఏమని పేరు పెట్టబడుతున్నది అక్కడ? యూదా గోత్రపు సింహం. అంటే ఆయన గొర్రె పిల్ల పని వదిలిపెట్టి సింహంగా వస్తున్నాడు. సింహం ఏమై ఉన్నది? న్యాయాధిపతి. ద జడ్జ్. ఈ కోట్ మీకు అందరికి అర్థమైన ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? సెకండ్ కోట్. యూ క్లియర్? ఇంతవరకు మీకు అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాను? గుర్తుపెట్టుకోండి, రాకడ, రెండవ రాకడ జరిగినదా లేదా జరగబోతున్నదా, అది భవిష్యత్ అని ఈ యొక్క 2-3 వర్తమానాలు మీకు అర్థమవుతున్నది. ఉరుములు ఎప్పుడు బయలుపరచబడుతున్నాయి? ఆయన దిగి వచ్చిన తరువాతనే ఉరుములు బయలుపరచబడుతున్నాయి. అంటే ఉరుములు ఏమై ఉన్నావో కూడా చెప్పాను నేను. 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలే. ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు బయలుపరచబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అక్కడ లేడు, ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. అది ఇదే పద్మాసు ద్వీపంలో ఒక ఆయన తల వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నారా? ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయంట? హిమము వలె తెల్లగా ఉండెను. దాని గురించి మాట్లాడుతున్నాడు యోహాను. మొదట ఆయన తల వెంట్రుకల యొక్క తెల్లదనాన్ని గమనించి, యోహాను కేవలం మనిషి కుమారుడు చెప్పలేదు, ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని గమనించి మరీ రాశాడు. మర్చిపోలేదు దాన్ని మాత్రం. ఆయన దృష్టి దేని మీద పడింది? వెంట్రుకల మీద పడింది. ఆ వెంట్రుకలను అక్కడ ప్రవక్త వివరిస్తున్నాడు. తెల్లదనాన్ని గమనించి దాన్ని ప్రస్తావించాడు, రాశాడు. బైబిల్లో రాశాడా తెల్లగా ఉందని? అది తెల్లగా హిమము వలె ప్రకాశవంతంగా ఉండేను. yes that's right. ఇది ఆయన వయస్సు వలన కాదు. ఇది తెల్లని చుట్టూ ఎందుకు వచ్చింది? వయస్సు వల్ల రాలేదు అది. అనే కాదు, ప్రకాశవంతంగా తెల్లగా ఉన్న తల వెంట్రుకలు వయస్సును సూచించదు. దేని సూచిస్తాడు? కానీ అనుభవాన్ని, పరిపక్వతను, ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ. పరిపక్వతకు అర్థము మెచ్యూరిటీ మరియు జ్ఞానాన్ని, విజ్డమ్, జ్ఞానము, అనుభవము, పరిపక్వత, ఎదుగుదల, దాన్ని అది సూచించుచున్నది. నిత్యుడైన ఆయనకు వయస్సు పెరగదు. నిత్యుడైన ఆయనకు వయస్సు పెరగదు. ఎందుకు? ఆయన నిత్యుడు. ఆయనకి నిన్న లేదు, ఈ రోజు లేదు, రేపు లేదు, యుగ యుగాలు ఉన్నాడు ఆయన. దేవునికి కాలం అంటే ఏమిటి? అసలు దేవునికి కాలం అంటే ఏమిటి? దేవునికి కాలంతో పెద్దగా సంబంధమే లేదు, కానీ జ్ఞానముతో చాలా సంబంధం ఉంది. సర్వాంతర్యామి, అంతయు ఎరిగిన వాడు, ఓమ్నిసైంట్, అన్ని ఎరిగిన వాడు. ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం కోసం సొలొమోను దేవుణ్ణి వేడుకున్నట్టుగా ఇది ఉంది. ఇప్పుడు ఆయన సర్వభూమికి, ఈ మాట పట్టుకోనండి, ఆయన ఎలాగున్నాడంట? ఆ తెల్లని వెంట్రుకలు దేని సూచిస్తున్నాయంట? ఇప్పుడు ఆయన సర్వభూమికి న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఈయన ఎవరు చెప్పండి నాకు? ఇది బైబిల్ కోర్సులో చదువుతున్నాం, కానీ కన్నుల ఎదుట మా కళ్ళు కనబడుతున్నది. ఇక్కడ ఎవరైనా సుప్రీం, నేను మాట్లాడిన మాట, వాచ్ దోస్ ఐస్. 2 కన్నులు ఉన్నాయి చూడండి, కరెక్ట్గా 2 ముక్కు ఉన్నాయి చూడండి, నోరు ఉన్నాయి చూడండి, నల్లగా ఏమున్నా చూడండి, గడ్డం కూడా ఉన్నదండి, పేడ. ఆ తర్వాత ప్రవక్త ఇంకో మాట అన్నాడు, ఇది అది కుడి వైపున ప్రకాశించే వెలుగు లేదు కానీ, ఎడమ వైపున ప్రకాశించే వెలుగు లేదు కానీ,
ఆయనకు కుడి వైపున ఉంది. ఇలానే ఉన్నాడు, ఇలానే చూస్తున్నారు. ఆయనకు ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. కానీ వెలుగు ఏ సైడ్ ప్రకాశిస్తున్నది అన్నాడు. చదివారా దాన్ని? వర్తమానం చదివారా? ఆ వెలుగు ఆయనకు కుడి వైపున ప్రకాశిస్తున్నది. ఎందుకు? కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు. ఆ మేఘం యొక్క వెలుగు కుడి వైపున దొంగ మీద పెడుతున్నది. ప్రవక్త ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన పై నుండి, ఆకాశంలో నుండి ఆయన భూమి వైపు చూస్తున్నాడు. మేఘం ఇలా రాలేదు, ఫస్ట్ ఇలా వచ్చింది. కానీ ప్రవక్త అది రాంగ్ యాంగిల్లో చూస్తున్నావు, సరైన యాంగిల్ వైపు తిప్పని మళ్ళీ చెప్పాడు. కానీ యాక్చువల్గా ఫోటో ఎలాగొచ్చింది? ఆయన తన తలను భూమి వైపు పెట్టాడు. ఎందుకు భూమి వైపు పెట్టాడు? భూమి మీద వధువు ఉంది, భూమి మీద వధువు ఉన్నది. అక్కడే ప్రవక్త కూడా ఉన్నాడు. ప్రవక్త ఏమన్నా? ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్. అది సూర్యోదయం అనే వర్తమానంలో 14-15 పేరాలో ఆయన ఏమన్నాడు? ఆయన అది మన ప్రభువు, సుప్రీం జడ్జ్, సర్వోన్నత న్యాయాధిపతి. ఆయన ఇదే అంటే ఈ మేఘం ఎప్పుడు వచ్చింది చెప్పండి నాకు. ఈయనే న్యాయాధిపతిని ప్రవక్తకు చెప్పాడు. ఎప్పుడు వచ్చింది ఇది? 63లో వచ్చిందంటే అర్థం ఏంటి? తండ్రి సింహాసనం వదిలిపెట్టాడు, ఆయన భూమి దిగొచ్చాడు, 7 ఉరుములు బోధించాడు. 7 ఉరుములు అంటే ఆ యొక్క విశ్వాస, సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహం కాదు. 7 ఉరుములు అంటే ఏమై ఉన్నది? 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. అందుకే మేము మీ గ్రంథం నుంచి ఉదయకాలంలో మాట్లాడాను నేను. దాని మీద ఏ పేరు రాయబడి ఉన్నది? 7 ముద్రలు ఉన్నదా? తెరవబడిన 7 ముద్రలు లేదు అక్కడ. 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. ఉరుములు అంటే డెఫినిషన్. ఉరుములు అంటే డెఫినిషన్. నేను డెఫినిషన్ ఇవ్వలేదు. నేను అసలు డెఫినిషన్ ఇవ్వలేదు. సంఘకాలాల్లో లవోదికలో చెప్పాడు ఆయన. ఉరుములు అంటే ఏంటో దాని డెఫినిషన్ కరెక్ట్గా చెప్పాడు. 7 ఉరుములు ఆ యొక్క విశ్వాసము, సద్గుణము, జ్ఞానం అని చెప్పలేదు అక్కడ. 7 ఉరుములు ఏవో కాదు, కానీ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలే 7 ఉరుములు అన్నాడు. ఆ 7 ఉరుముల, ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు మన కాలంలో బయలుపరచబడ్డాయా? మీ కన్నుల యొక్క, మీ చేతుల్లో ఉంది అది. అది మీ కళ్ళ దగ్గర, మీ చేతుల్లోకి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆయన పైన వదిలిపెట్టేశాడు, మధ్యవర్తిత్వం అయిపోయింది, ఆయన దిగొచ్చాడు, న్యాయాధిపతిగా దిగొచ్చాడు. ఇప్పుడు మనకు క్లియర్ అవ్వడం లేదా? రాకడ, 2వ రాకడలో న్యాయాధిపతిగా కమింగ్, ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన సర్వభూమికి న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆయన జ్ఞాన కిరీటాన్ని ధరిస్తాడు. జ్ఞాన కిరీటం ఏదో కాదండి, విగ్. ఇదే నా జ్ఞాన కిరీటం. ఆయన విగ్గును ధరిస్తాడు. తెల్లగా ప్రకాశవంతంగా ఉన్న తల వెంట్రుకలు సూచించేది ఏంటదే? న్యాయాధిపతి అని సూచిస్తున్నది. థర్డ్ కోట్, 3వ కోట్. హౌ మై పద్మాసు దర్శనము. ఇది సంఘకాలాల యొక్క వివరణ కాదు. ఇది 1960 డిసెంబర్ 4th ఈవినింగ్ పద్మాసు దర్శనము. 120 పారాగ్రాఫ్. 120 పారాగ్రాఫ్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై ప్రభువు దినములోనికి తీసుకువెళ్ళబడ్డాడు. అంతేనా? ఇది మనుషుల దినం. ఇది మనుషుల దినం. మనుషులు పోరాడుతున్నారు. మనుషుల యొక్క పోరాటాలు ఇవి. కానీ ప్రభు దినం రాబోతుంది. అప్పుడు ఈ రాజ్యాలు మన ప్రభువు మరియు ఆయన క్రీస్తు రాజ్యాలుగా మారును. అంతేనా? వచ్చినప్పుడు ఏమవుతాయి? ఈ రాజ్యాలన్నీ ఆయన అవుతాయి. అప్పుడు ఆ గొప్ప 1000 ఏళ్ల పరిపాలన, మిలీనియం ఉండును. ఆయన వస్తాడు, అన్ని రాజ్యాలు ఆయనమైపోతాయి. ఆ తర్వాత ఏమొస్తుంది? 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది. అంతేనా? ప్రభువు దినం అంటే, ఈ మాట పట్టుకోండి, ప్రభువు దినం అంటే ఆయన రాకడ దినం. ప్రభువు దినం అంటే ఆయన రాకడ దినం. ఆ దినంలో ఆయన ఎలాగున్నాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఈయన అని ప్రవక్త ఎంత క్లియర్గా మాట్లాడాడు. ప్రభువు దినం అంటే ఆయన రాకడ దినం, అంటే ఆయన తీర్పు దినం. అదే
ప్రభు దినం. ప్రభు దినానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? రాకడ దినం, తీర్పు దినం, అదే ప్రభు దినం. యోహాను ఏ దినానికి వచ్చాడు? మన దినానికి వచ్చాడు, ఈ రాకడ దినానికి వచ్చాడు, ఈ తీర్పు దినానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నారా? వెంబడిస్తున్నారా? ఆ తర్వాత ఇప్పుడు ఆయన ప్రభువు దినమున ఆత్మవశుడై ఉన్నాడు. యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. సరే, ప్రభువు దినమున ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన విన్న మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు 10వ వచనం ఉంది. అంటే ఆత్మవశుడైనప్పుడు వెంటనే ఏం విన్నాడంట? మొట్టమొదటి కార్యం ఏం విన్నాడంట? ప్రభువు దినమున. అంతేనా? ప్రకటన 10వ వచనం ఉన్నదండి, చదువుతున్నాడు. ప్రభువు దినమ ఆత్మవశుడై ఉండగా ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. అది బూరధ్వనిలా ఉంది. బూరధ్వని వంటి ఒక స్వరమును, శబ్దమును వినను యోహాను. విన్నాడా? బూరధ్వని వంటి ఆత్మవశుడు అవ్వగానే ఎక్కడికి? ప్రభువు దినానికి. ఇప్పుడు గొప్ప కార్యం ఒకటి దాచబడి ఉన్నది. యోహాను ప్రభువు దినానికి వచ్చిన వెంటనే విన్న ఒకే ఒక మొదటి కార్యం ఏంటంటే, బూరను విన్నాడు, బూర స్వరాన్ని విన్నాడు. యోహాను మన కాలానికి రాగానే ఈ కాలంలో బూర మ్రోగుతున్నది. కమాన్ చర్చ్, కమాన్. యోహాను మన కాలానికి రాగానే, ప్రభు దినానికి రాగానే మన కాలంలో అతనికి ఏమైనా పడినది? బూర ధ్వని వలె ఉన్నది. అంతేనా? అలాగే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మము స్వార్థ ప్రకారం. అంటే ఇక్కడికి వచ్చిన యోహాను ఎవరో కాదు, మనమే. మనం ఇక్కడ ఈ కాలంలోకి రాగానే, మనం ఈ కాలంలోకి రాగానే మనకు కూడా స్వరం వినపడేది, బూర. ఎవరి బూర అది? 7వ దూత యొక్క బూర. నా గొంతు నిదానంగా రాసుకుపోతున్నది. కొంచెం నిదానంగా ప్రయత్నిస్తున్నాను నేను. ఎప్పుడు ఇలా కాలేదు, నిదానంగా ఫస్ట్ టైం అవుతున్నది. ఓకే, నిదానంగా నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి వినపడుతున్నది. ఓకే, ఐ వాంట్ టు కొంచెం నీళ్ళు తాగుదాం. ఆ కోట్ పెట్టు, ఆ కో దూరధ్వనిలా ఉంది. ఇప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ఈ మాట పట్టుకున్నాడండి. ఆయన ఆత్మవశుడైనప్పుడు ఆత్మవశంలోకి ఎక్కడికి వెళ్ళాడు? మన కాలానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం విన్నాడు? బూరధ్వని విన్నాడు. అక్కడ వచ్చింది మనకు సాదృశ్యం. మనం ఉన్నప్పుడు ఈ కాలంలో మనకు ఒక బూరధ్వని వినపడినది. ఎవరి బూర అది? 7వ దూత బూర. ఆత్మవశుడైనప్పుడు అద్భుతమైన విషయాలు జరగడం మొదలయ్యాయి. ఏంటి అద్భుతమైన విషయాలు? బూరను వినడం. ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ ప్రభుదినంలో ఉన్నప్పుడు ఆయన ఒక బూరధ్వనిని విన్నాడు. అంతేనా? బూరధ్వనిని విన్నాడు. సాధారణంగా బూరధ్వని ఏదో రాబోతుందని సూచిస్తున్నది. అంటే బూర వస్తున్నదంటే అర్థం ఏంటి? ఏదో రాబోతున్నదండి. దానికి ఒకటి రాబోవడానికంటే మునుపు ఒక బూర వెళ్తుంది. అంటే ఈ కాలంలో 7వ దూత వర్తమానము ఏం ప్రకటిస్తున్నది? ఒకటి రాబోతున్నది. ఏం రాబోతున్నది? ఉదాహరణకు ఒక రాజు వస్తున్నప్పుడు వారు బూర ఊదుతారు. ఒక రాజు వస్తున్నప్పుడు 7వ దూత బూర ఊదాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాను, అతను ఎదుర్కొన రండి అని ఒక బూర ధ్వని వంటి ఒక కేక వధువులు బయటికి పిలిచినది. రాజు వస్తున్నప్పుడు వారు బూర ఊదుతారు. యేసు వస్తున్నప్పుడు ఆయన బూర ధ్వనిని వినిపిస్తారు. ఈయన వచ్చినప్పుడు బూర ఊదే ఒకే ఒక ఆయన ఎవరండి? 7వ దూతనే. కానీ టిఎల్ వస్తున్నా, ఏ అలనా, ఓరల్ రాబర్ట్సా, బిల్లీ గ్రహమా, ఎవరి దగ్గర బూర లేదు. ఏ బూరాలి? 7వ దూత బూర ఊదబోచుండగా దేవుని మర్మము సమాప్తమగుడు అని చెప్పాడు. అది నిజమే కదా? అది నిజమే కదా? యోసేపు బయలుదేరినప్పుడు వారు బూర ఊదారు. అన్ని ఏమని చెప్తూ వస్తున్నారు? రాజు, క్రీస్తు, యోసేపు, రాజు యొక్క రాకడ, యేసు యొక్క రాకడ. మీ అందరికి అర్థమవుతుందని ఏమంటున్నాను? ఆ రాకడలో ఆయన ఎలాగొస్తున్నాడు? న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేవాడు.
ఫోర్త్ కోట్, 4వ ఇదేనా వచ్చేసినప్పుడు ఇది ప్రభు దినం అనే సిద్ధాంతం సరైనది అనడానికి ఇక్కడ మరిన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఆయన రుజువు చేస్తున్నాడు. ప్రభు దినం అనేది శనివారం కాదు, ఆదివారం కాదు, ప్రభు దినం అనేది రాకడ దినం అని రుజువు చేయడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మీరు ఆయనను గమనించారా? ఆ సమయంలో ఆయన యాజకుడు కాదు, రాజు కూడా కాదు. వింటున్నారా? ఆ సమయంలో ఆయన యాజకుడు కాదు, రాజు కాదు. యాజకుడు కాదు, రాజు కాదు. దీనికి మధ్యలో ఒకటి ఉన్నది. అది చెప్తున్నాడు ఆయన. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైనదా? ఆయన ప్రవక్త కాదు, యాజకుడు కాదు, రాజు కాదు. ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతి. మొత్తం 4 ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. మొదట ప్రవక్త, ఆ తర్వాత యాజకుడు, ఆ తర్వాత న్యాయాధిపతి, ఆ తర్వాత రాజు. సీక్వెన్స్ అర్థమైనదా? మొదటి రాకడ ప్రవక్త, సంఘకాలాల్లో యాజకుడు, ఇప్పుడు ప్రభు దినంలో న్యాయాధిపతి. ఈ ప్రభు దినం అయిపోయిన తరువాత 1000 పరిపాలనలో రాజు. అంతేనా? అంటే ప్రభు దినంలోనేనా తీర్పులు కుమ్మరించబడేది? 6వ ముద్ర కింద తీర్పులు కుమ్మరించబడతాయా? అది కూడా ప్రభు దినమే. ఎప్పటి నుండి ప్రభు దినం మొదలైంది? 63 నుండి ప్రభు దినం మొదలయ్యి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమయ్యేంత వరకు ఇదంతా ప్రభు దినమే. ఈ ప్రభు దినం మధ్యలో మనం వెళ్ళిపోతాం, తీర్పులు కుమ్మరించబడతాయి. యు గెట్ ఇట్? పట్టుకుంటున్నారా మీరు? ప్రభు దినం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆయన రాకడ వచ్చేంత వరకు, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమయ్యేంత వరకు. అందుకే ఈ ప్రభు దినంలో ఏమి కుమ్మరించబడతాయని చెప్పబడింది? తీర్పులు కుమ్మరించబడని ప్రవక్త అన్నాడు. అంటే వధువు వెళ్ళిపోయిన తర్వాత తీర్పులు కుమ్మరించబడతాయి. ఆ తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ లోక రాజ్యాలు కూల్చడానికి. కానీ వధువు ఉన్నంత వరకు ఒక్క అగ్ని గంధకం కూడా కురవదన్నాడు. ఆయన అన్నాడా లోతుతో, నువ్వు బయటికి వెళ్ళేంత వరకు ఆకాశం నుండి ఒక్క అగ్ని గంధకమైన కురవదు. లోతు సొదొమలో ఉండడం సొదొమకే రక్షణ. లోతు సొదొమలో ఉండడం సొదొమకే రక్షణ. నువ్వు భూమి మీద ఉండడం భూమికే రక్షణ. నువ్వు ఎప్పుడైతే ఈ భూమిని వదిలిపెడతావో ప్రవక్త అన్నాడు, కృపాసింహాసనం ఇప్పుడు పరలోకంలో లేదు కానీ వధువు హృదయంలో ఉన్నది. కృప భూమి మీద ఉంది అంటే అర్థం ఏంటి? కృపాసింహాసనం భూమి మీద ఉంది. వధువు ఉంది కాబట్టి భూమి మీద ఉంది. ఇదే వధువు ఎంత పట్ల పైకి వెళ్తే కృపాసింహాసనం కూడా పైకి వెళ్తుంది. ఏ సింహాసనం భూమి మీద ఉంటుంది? అప్పుడు తీర్పు సింహాసనం. ప్రభువు దినమందు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతి. ఆయన వచ్చినది కేవలము తీర్పు తీర్చడానికి మాత్రమే కాదు, మనల్ని విమోచించడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి. ఆదికాండ 18వ అధ్యాయంలో సర్వోన్నత న్యాయాధిపతిగా అబ్రహాము ఎదురు దిగి వచ్చినప్పుడు అబ్రహాము ఏమని పిలిచాడు? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా. నీతిమంతులు ఒకరైనా ఉన్నారేమో, 10 మంది ఉన్నారేమో, 40 మంది ఉన్నారేమో, నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను అంటున్నాడు. ఆ చివరి వ్యక్తి బయటకు వచ్చేంత వరకు. ఆ చివరి వ్యక్తి ఎవరండి? ఆ కాలంలో లోతు మాత్రమే చివరి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చేంత వరకు తీర్పులు రావు. వినండి, గుర్తుపెట్టుకోండి. ఆదికాండ 18వ అధ్యాయంలో వచ్చిన ఆయన 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, అబ్రహాము శారా యొక్క శరీరాలు మారుస్తున్నాడు. అదే వ్యక్తి ఏం చేస్తున్నాడు? సొదొమను కాలుస్తున్నాడు. మీకు అర్థమవుతున్నది అని అన్నాడు. అబ్రహాము ఎద్దకు వచ్చినప్పుడు, సొదొమ నా ఎద్దకు వచ్చిన మొర అది నిజమో కాదో అని నేను తెలుసుకుందును. అబ్రహాము ఎద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటి మాట ఏమన్నాడు? నా ఎద్దకు వచ్చిన సొదొమను గురించిన మొర అది నిజమా కాదా అని నేను చూచి ఎరుగుతును, నేను గమనిస్తాను. అంటే అర్థం ఏంటి? నేను పరిశీలన చేస్తాను. ఫస్ట్ వెంటనే తీర్పు తీర్చాను, మొదలు ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వారిని బయటికి లాగుతాను, వెంటనే తీర్పుని కుమ్మరిస్తాను. అంతేనా? జడ్జ్ అని ఆయన న్యాయస్థానం దగ్గరికి వచ్చినప్పుడు వీడిని ఎత్తుకొని ఊరి శిక్ష వేయనని వెంటనే చెప్తాడా?
ఏమని చెప్తాడంటే ఫస్ట్ ఏం చేస్తాడు? విచారణ మొదలు పెట్టండి. ఏది నిజమవునా, ఏది కరెక్ట్ వీళ్ళు చెప్పిన, ఇక్కడ నా దగ్గరకు వచ్చిన కేస్, నా దగ్గరకు వచ్చిన మొర, నా దగ్గరకు వచ్చిన కేస్ ఫైల్, అది నిజమా కాదా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎవిడెన్స్ తీసుకురండి, రుజువులు తీసుకురండి, ఎవిడెన్స్ తీసుకురండి. మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? అరగంట సేపు పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేసిన తర్వాత ఆయనకి రుజువైనది, సొదొమ నిజంగా తీర్పు తీర్చబడడానికి అర్హురాలు. మొట్టమొదటిగా విచారణ, ఆ తర్వాత తీర్పు. ఈ విచారణ సమయంలో మనం రక్షించబడుతున్నాం. ప్రభు దినంలో 2 భాగాలు, విచారణ, తీర్పు. ఈ విచారణ సమయంలో మనం రక్షించబడుతున్నాం. ఈ విచారణ అయిపోయిన తరువాత లోకానికి తీర్పును కుమ్మరిస్తాడు. వావ్, ఎంత అద్భుతంగా ఉన్నది! ఎంత The Lord's day is coming. ప్రభువు దినము రాకడా. వినండి, గమనించండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోనండి. చిన్న విషయంలో తప్పిపోతున్నారు అందరూ. ఎండ్ టైం మెసేజ్లో అందరూ బాగున్నారండి. మీరు చెప్తున్నాను వినండి, అందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఎవరెవరంటే చూడండి, ఎలాగంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా తప్పిపోతున్నారు. ఒక గుంపు ఏమంటున్నది అంటే రెండవ రాకడా, ఈ మేఘము రెండవ రాకడ కాదు. ఈ రెండవ రాకడ ఏమై ఉన్నది? మధ్యాకాశంలో ఆయన శరీరంతో దిగొస్తాడు, అది రెండవ రాకడ. కానీ మనమేమంటున్నాం? రెండవ రాకడ అనేది ఈ మేఘమై ఉన్నది, అది వాగ్దానమై ఉన్నది. జస్ట్ ఏమంటే ట్యాగ్ మారుస్తున్నారు అంతే. రెండవ రాకడ అనే ట్యాగ్ ని వాళ్ళు మధ్యాకాశానికి పెడుతున్నారు. మనమేమో రెండవ రాకడ అనే ట్యాగ్ ని ఈ మేఘానికి పెడుతున్నాం. మీదంతా ఒకటే. 63 ఆయన వచ్చాడు, ఇది క్రీస్తుని నమ్ముతారు అందరూ, మేఘాన్ని నమ్ముతారు అందరూ. 7 ఉరుములు నిజంగా ఆయన బోధించారు, అదంతా కరెక్ట్ అని నమ్ముతారు. అంత కరెక్ట్, అంత బాగున్నది. కానీ ఎందుకు తప్పిపోతున్నారంటే ఒకటి కారణం. బికాస్ ద ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్ ఆన్ 7th seal. 7వ ముద్ర మీద ప్రత్యక్షత లేకపోవడం వలననే ఈ యొక్క కొంచెంలో తప్పిపోతున్నారు. కావాలని కాదు. ఎందుకు వారు తప్పిపోతున్నారు అంటే కారణం ఏంటో చెప్తున్నాను నేను. ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్ ఆన్ 7th seal. 7వ ముద్ర మీద ప్రత్యక్షత లేకపోవడం వలన ఇది రాకడని గుర్తించలేకపోతున్నారు. కానీ 7 ఉరుములలో మనం ఈరోజు మాట్లాడబోతున్న ఈ 7 ముద్రల సిరీస్లో మనము 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత పొందుకున్నప్పుడు మనకు రుజువు అవుతుంది ఇదే రెండవ రాకడని. వింటున్నారా? గమనిస్తున్నారా నన్ను? ఆయన ఒక న్యాయాధిపతి. గమనించండి, ఒక యాజకుడు లేదా ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు లేదా సేవ చేయుటకు వెళ్ళినప్పుడు తన నడుము చుట్టూ బంగారు దట్టిని కట్టుకునేవాడు. అంతేనా? నడుము చుట్టూ దట్టిని కట్టుకోవడం అంటే ఆయన సేవ చేయుచున్నాడని అర్థం. నడుము చుట్టూ దట్టిని కట్టుకుంటున్నాడంటే సేవ చేయుచున్నాడని అర్థం. ఎప్పుడూ దానిని భుజం మీదుగా కట్టుకునేవారు కాదు. యాజకుడు ఎప్పుడు కూడా దాన్ని భుజం మీద కట్టుకునేవారు కాదు. కానీ ఇక్కడ ఆయన బయటకు వచ్చుచున్నప్పుడు, ఎక్కడ నుండి బయటకు వస్తున్నాడు? తండ్రి సింహాసనం బయటికి వచ్చుచున్నప్పుడు దట్టిని పై భాగంలో కట్టుకొని భుజం మీదుగా వస్త్రపు పట్టీని అనగా సాష్ వేసుకొని కనిపిస్తున్నాడు. ఇక్కడ ఆ దట్టిని కట్టుకొని కనిపిస్తున్నాడు. బంగారు దట్టితో రొమ్ము భాగము వద్ద, భుజము రొమ్ము భాగము వద్ద అంటే పై భాగంలో గట్టిగా కట్టుకొని ఉన్నాడు. ఇది దేనిని సూచించుచున్నది? ఒక న్యాయవాదిని లేదా న్యాయాధిపతిని. భుజం మీదుగా వస్త్రపు పట్టీని వేసుకొని యాజకునిలా కాకుండా పై భాగంలో నడికట్టు కాదగా దట్టి, పై భాగంలో దట్టిని కట్టుకున్న న్యాయాధిపతి ఆయన. చూడండి, ఆయన ఇప్పుడు యాజకత్వ పరిచర్యలో లేడని అది బయలుపరుచుచున్నది. ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు? ఇప్పుడు యాజకత్వ పరిచర్యలో లేడని మనకు బయలుపరచబడుతున్నది. దేన్ని చదివినప్పుడు ప్రభువు దినంలో ఉన్న
ఆ యొక్క ప్రభువు దినమందు సర్వోన్నత న్యాయాధిపతిని అనగా గొర్రెపిల్లను చూచినప్పుడు, ఆ రాకను చూసినప్పుడు ఇది బయలుపరచబడుతున్నది. లేక ప్రకటన 1ని చూచినప్పుడు మనకు బయలుపరచబడుతున్నది. యోహాను ప్రభువు దినము నాటి సమయానికి వెళ్ళి, ఏ సమయానికి వెళ్ళాడు? వెళ్ళి ఆయనను న్యాయాధిపతిగా రావడం చూచెను. ఎక్కడికి వెళ్ళాడు యోహాను? ప్రభువు దినము నాటి సమయానికి వెళ్ళాడు. ఆ నాటి సమయం ఏంటి? ఈ సమయమే. ఎలా చూచాడు? మన కాలంలో ఆయనను ఎలా చూచాడు? న్యాయాధిపతిగా చూచాడు. మనము చూచాముగా. సుప్రీం చర్చ్. నేను ఎందుకు ఈ కోర్స్ అని చదివిస్తున్నాను అంటే మీకు జ్ఞానము, మీకు 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 బయలుపాటు రావాలి, ప్రత్యక్షత రావాలి. ప్రవక్త ఒక్క చోట మాట్లాడలేదు. వెనక భాగంలో ఉన్న గంధము, వెనక భాగంలో ఉన్న 7 ముద్రలు ఒక్క కోర్టు చూపించానా నేను? ఎన్ని కోర్సులు అయినా మాట్లాడుతూ వచ్చినా ఒకే బయలుపాటే ఉంది. వెనక భాగంలో ముద్రలు ఏవో కాదు, 7 ఊరములని. అది పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు మనమేం చూస్తున్నాం? ఆ వెనక భాగంలో ఉన్న 7 ఊరుములు బోధించడానికి ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇంకా చాలా మంది నమ్మడం లేదు. ఇంకా ఆయన తండ్రి సింహాసనం మీద ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు. ఆయన ఇంకా ఇప్పుడు తండ్రి సింహాసనం మీద లేడు. ఆయన ఇంకా ఉండి ఉండి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడంటే మధ్యాకాశానికి వచ్చేటప్పుడు తండ్రి సింహాసనం వదిలిపెడతాడంట. కానీ ప్రవక్త చెప్పినట్లుగా తండ్రి సింహాసనం వదిలిపెట్టామంటే ఏం బయలుపరచబడాలి? ఉరుములు బయలుపరచబడాలి. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఉరుములు బోధిస్తాడు ఆయన. ఉరుములు ఎప్పుడు బయలుపరచబడ్డాయి? 63లో. 63లో బయలుపరచబడ్డాయి అంటే ఆయన 63లోనే దిగి వచ్చాడు. ఓ మై, ఆయన న్యాయాధిపతి అని మీరు నమ్ముతున్నారా? నేను చెప్పాను అది శనివారం కాదు, ఆదివారం కాదని నేను చెప్పాను. నేనేమని చెప్పాను మీకు? న్యాయాధిపతి అని చెప్పాను ప్రభు రాకల్లో. దానిని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను ప్రవక్త గారు. మనము త్వరగా పరిశుద్ధ యోహాను 5:22 చదివాం మనం. ఎక్కడికి వెళ్తున్నా ప్రతిసారి ప్రభు దినమున్నందున్న న్యాయాధిపతి దేంతో పోలుస్తున్నాడు? తండ్రి తీర్పు తీర్చాడు గాని తీర్పు తీర్చుటకు సర్వాధికారము తన కుమారునికి అనుగ్రహించున్నాడు. తీర్పు తీర్చేది ఎప్పుడు? మొదటి రాకల్లోనా? తీర్పు తీర్చేది సంఘకాలంలోనా? కాదు. తీర్పు తీర్చేది ఎప్పుడు? సంఘకాలాలు అయిపోయిన తరువాత, ఈ దినము నాడు. అందుకే అంటున్నాను, టైమ్ ఈజ్ అప్. సమయం అయిపోయినది. సంఘకాలంలో లేం మనము. సంఘకాలాలు అయిపోయి ఆయన తీర్పు తీర్చిన న్యాయపతిగా వచ్చి 60 సంవత్సరాలు అవుతున్నా దాదాపు. ఎందుకు ఇంకా కొనసాగుతూ వెళ్తున్నది? నీ కోసం, నా కోసం. చివరి వ్యక్తి మారు మనసు పొందడం ఆలస్యం. యోహాను ఏమో పిలిచాడు, జాన్ కమా పీద, పైకి ఎక్కి రమ్ము. ఆ మాట రావడం ఆలస్యం. చివరి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి నీవేనేమో గ్రహించు. ఆ వ్యక్తి నీవేనేమో గ్రహించు. నువ్వే రావాలేమో. ఈ వర్తమానంలో, ఈ సంఘంలో కొంతమందిలో, చాలా వరకు అందరిని అనడం లేదు, కొంతమంది ఇంకా వర్తమాన విషయంలో ఆసక్తి లేక వెనకబడి ఉన్నారు. నేను పేరు చెప్పగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. చాలా మంది నిద్రమత్తులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు. దేని విషయంలో? వర్తమాన విషయంలో. వినేదానికి కష్టం, కూర్చోవడానికి కష్టం. ఏమంటున్నాను నేను ఇక్కడ? ప్రభువు దినం అంటే సంఘకాలాలు అయిపోయే తీర్పు మొదలైనది. ఈ ప్రభువు దినం అనేది మధ్యలోనే ఎత్తబాటు. యోహాను 5:22 చదువుదాం. ఆయన న్యాయాధిపతియా కాదా అనేది చూద్దాం. ఏ లేఖనంలో చూద్దాం ఆయన న్యాయాధిపతి కాదా అని? యోహాను 5:22 చెప్పబడుతున్నది. సర్వాధికారము నా కుమారుడికి నాకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఎవరు? ఈయన కాదా? తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు, కానీ సమస్త తీర్పును కుమారునికి అప్పగించాను. అది నిజమేనా? అది నిజమే. ఆయనే న్యాయాధిపతి, న్యాయమూర్తి, అత్యున్నత. ఏమో అర్థమైంది? సుప్రీం, సర్వోన్నత న్యాయాధిపతి.
ఆయన ప్రవక్తగా తన ప్రవచన కాలంలో లేరని. ఏ కాలంలో లేడు ఆయన? ప్రవచన కాలంలో లేడని. ఆయన పూర్తిగా తన రాజరిక కాలంలో కూడా, అంటే 1000 పైబల కూడా లేరని, కానీ ప్రభువు దినంలో న్యాయాధిపతిగా ఉన్నారని యోహాను చూపించుచున్నాడు. ఇది చదవడం లేదా మనము? ఈ లేఖన, ఈ కోర్సుని మనం చదవడం లేదా, గమనించడం లేదా? మన కళ్ళు లేదు కనబడుతున్నాయి క్లియర్గా. ఇంకో కోట్ ఉన్నది కదా, నెక్స్ట్ కోట్. అర్థమవుతున్నదా? కోడ్ చదివే ప్రవక్త చదివే కోర్సు మీకు అర్థమవుతున్నది. 168 పద్మాసు దర్శనంలో ప్రభువు దినమున యోహాను ఉండి అతడు ఆయనను న్యాయాధిపతిగా చూచెను. ఆమేన్. యాజకుడిగా కాదు, రాజుగా కాదు, ప్రవక్తగా కాదు. ప్రవక్తగా కాదు, యాజకుడిగా కాదు, రాజుగా కాదు. ఎలా వస్తున్నాడంటే, కానీ న్యాయాధిపతిగా, ప్రభువు దినమందు జడ్జిగా. తండ్రి ఎక్కడ పోయినా చూడండి, యోహాను 5:22, యోహాను 5:22. అది దేనికి, ఏ లేఖ, ఏ కాలం యొక్క ప్రవచనం అది? ప్రవక్త చెప్పాడు, ఇది ఈ కాలంలో ఇప్పుడు నెరవేరింది. ప్రభు దినంలో అది నెరవేరింది. తీర్పునంతటిని ఆయనకు అప్పగించాను. ఎవరికి? కుమారునికి అప్పగించాను. మరియు ఆయన ఇప్పుడు న్యాయాధిపతి, జనములకు తీర్పు తీర్చుటకు వచ్చాను. అలస్కా టైంలో ఏం జరిగినది? ఆ యొక్క పర్వతం మీద రాయి విసిరినప్పుడు ఏ స్వరం వచ్చింది అక్కడికి? జడ్జ్మెంట్. స్ట్రైకింగ్ ద వెస్ట్ కోస్ట్. దట్ వాస్ అ సైన్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్స్. తీర్పు పశ్చిమ తీరాన్ని తాకుతున్నది, అదే రాబోయే తీర్పులకు సూచన. ఏ కాలం ఇది? తీర్పు హెచ్చరికలు జరుగుతున్న కాలం ఇది. ఆ విధంగా మీరు ఆయనను చూసే ఆ దినము కొరకు, ఆహా, ఆ విధంగా మీరు ఆయనను చూసే ఆ దినము కొరకు, ఏ విధంగా ఆయనను చూసే ఆ దినము కొరకు, ఈ విధంగా ఆయనను చూసే ఈ దినము కొరకు, ఈ విధంగా ఆయనను చూసే ప్రభువు దినము కొరకు. ఆహా, ఆయన కేశం ఇదేమిది? ఆయన తల వెంట్రుకలు హిమము వలె తెల్లగా ఉండెను. దానియేలు ఎక్కడికి వెళ్ళారు చూడండి. దానియేలు ఆయన వృద్ధుని యొద్దకు వచ్చుట చూచెను. అంటే ఈయనే దానియేలు గ్రంథంలో ఉన్నాడు. చదివించానా దాన్ని? ఒక మనుష్య కుమారుడు వృద్ధుడు ఒక ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ మనుష్య కుమారుడు వృద్ధుడి యొద్దకు వచ్చాడు. కానీ ప్రవక్త ఏమన్నాడు? ఆ వృద్ధుడు ఆ మనుష్య కుమారుడు ఇద్దరు ఒకటైపోయారు. నేను కాదు మాట్లాడింది, ఇవన్నీ కూడా ప్రవక్త కోర్సులో నేను చదివించి మాట్లాడాను నేను. అంటే మన కాలంలో ఉన్న ఈ న్యాయాధిపతి దానియేలు గ్రంథంలో కూడా ఉన్నాడు. ఆయన ఈ రెండిటిని ఎలా మిళితం చేశాడో చూడండి. ఓకే, ఇంకో కోట్ ఏమైనా ఉందా? లేదు. మొత్తం ఈ యొక్క కోర్సును బట్టి మనకేమర్థమవుతున్నది? ఆయన రాకడ సమయంలో ఫస్ట్ వర్తమానంలో ఆయన వచ్చిన తరువాతనే 7 ఉరుములు బయలుపరచబడాలి. కానీ ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? ఆయన ఎలా వస్తున్నాడో మనం అర్థం చేసుకున్నాం. ఎలా వస్తున్నాడు? న్యాయాధిపతిగా వచ్చి ఉరుములను బోధిస్తున్నాడు. దాన్ని ఏమన్నాడు ఆయన? రాకడా. ఎంత క్లియర్గా ఉంది. ప్రభువు దినం, రాకడ దినం. అలాగున్నది తీర్పు దినం, అదే ప్రభువు దినం. ఏ రాకడ దినం? రెండవ రాకడ దినం. ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్. అది సూర్యోదయము. పారాగ్రాఫ్ నెంబర్ 14. చివరి కోట్ నేను ముగిస్తాను. నేను ఇంకా, ఎందుకంటే నా స్వరం కూడా ఎక్కువ రాదు. ఇంకా రిసెంట్ ఇంకా పోతుంది అది. నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నేను ఉప్పాడికి వెళ్ళినప్పుడేమో అక్కడ నా గొంతు
వెళ్ళిపోయిన అట్లా బాగా రాసిపోయినది. ఎందుకంటే నేను అంత గట్టిగా అరిచి బోధించడం అనేది అక్కడ నేను చేశాను. నేను ఎందుకు అలా బోధించాల్సింది వచ్చిందంటే అక్కడ ఉన్నది తక్కువ మంది కాదండి. మొత్తం ఎంతమంది ఉన్నారంటే మొత్తం అదంతయో మొత్తం కూర్చొని ఉంటే నాకు ఎలా ఉందంటే నా స్వరం కేవలం మీకున్న వారికి మాత్రమే వెళ్ళకూడదు అన్నట్లుగా మైక్ ఉన్నదని కూడా మర్చిపోయాను నేను. నా స్వరం ఎంత మందికి ఉంటే అంతమందికి అది వెళ్ళాలన్నట్లుగా అలా అరవడం వల్ల ఇలాగ అయిపోయినది. నా ఉద్దేశం అంతా మైక్ ఉన్నదని కూడా మర్చిపోయాను నేను. అప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడ్డాను. మైకులు ఉన్నాయి, కొంచెం ఇక్కడ పోయినప్పుడు నిజానంగా మాట్లాడడం మంచిది అన్నట్టు. నిజంగా ఇప్పుడు నా ఈ కోర్టు నేను ముగిస్తున్నాను. నేను ఇక్కడ ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్, అది సూర్యోదయము. ఈ యొక్క వర్తమానంలోనే ప్రవక్త దాన్ని క్లియర్ చేస్తున్నాడు. ఇది నేను చదివించాను పద్మాస ద్వీపంలో. నా యూ రిమెంబర్ ఐ వాస్ ప్రీచింగ్ వెన్ దిస్ విజన్ కేమ్. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆ దర్శనం వచ్చినప్పుడు నేను బోధించాను అపాన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం అనే అంశం మీద నేను మాట్లాడాను. వేర్ ద ఓల్డ్ జడ్జెస్, పాత న్యాయాధిపతులు, వేర్ వి సీ జీసస్ ఇన్ రెవల్యూషన్ 1. ప్రకటన 1లో మనం చూసిన క్రీస్తును ఆ అంశం మీద మనం మాట్లాడాం చాలా కాలం క్రితము. అక్కడ దేని గురించి మాట్లాడాం? పాత జడ్జుల గురించి మనం మాట్లాడాం దర్శనం వచ్చినప్పుడు. when we started to open the 7 seals or the 7 churches, మనం 7 సంఘ కాలాలని విప్పడం మొదలుపెట్టినప్పుడు, 7 సంఘ కాలాలు విప్పడం మొదలుపెట్టినప్పుడు, రాదా అనగా 7 ముద్రలు కాదు, 7 సంఘకాలను విప్పడం మొదలుపెట్టినప్పుడు, జస్ట్ ప్రియార్ టు ద ఓపెనింగ్ ఆఫ్ ద 7 seals, 7 ముద్రలు విప్పబడడానికంటే మునుపు 7 సంఘకాలాలు విప్పినప్పుడు అనగా విప్పడం మొదలుపెట్టినప్పుడు, క్రైస్ట్ వాస్ స్టాండింగ్ విత్ హెయిర్ లైక్ వూల్ వైట్. క్రీస్తు అక్కడ ఎలా నిలబడి ఉన్నాడు? ప్రకటన 1వ అధ్యాయంలో తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలతో క్రీస్తు అక్కడ నిలబడి ఉన్నాడు. అండ్ ఆ యొక్క తల వెంట్రుకల గురించి బోధించేటప్పుడు, అండ్ ఐ డిస్క్రైబ్ దట్ టు యూ, నేను దాన్ని వివరించాను మీకు. మనం ఇప్పుడు చదివినంత కోర్స్ అని ఎక్కడి నుంచి చదివాం? సంఘ కాలాల్లో ఆయన వివరించిన కోర్సు మనం చదివాం. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? ఇది 1963 అనగా 63లో ముద్రలు వచ్చిన తర్వాత ఆయన ఈ వర్తమానం బోధిస్తూ, మీకు జ్ఞాపకం ఉందా? సంఘకాలాలు బోధించేటప్పుడు ఆ తల వెంట్రుకల గురించి నేను వివరించాను. దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అక్కడ? నేను ఇలాగ వివరించాను దట్ ద ఓల్డ్ ఇంగ్లీష్ జడ్జెస్, పాత ఆంగ్ల భాష సంబంధమైన న్యాయమూర్తులు, న్యాయాధిపతులు, మీకు తెలుసు. ఫోటో కూడా చూపించాను నేను మీకు, అప్పుడు గుర్తున్నదో లేదో ఫోటో కూడా చూపించాను నేను. ఏమని చూపించానంటే, ఒక పక్క ప్రధాన యాజకుడిది చూపించాను, మరో పక్క న్యాయాధిపతిది కూడా చూపించాను. ప్రధాన యాజకుడు ఇక్కడ దట్టిని కట్టుకొని ఉన్నాడు, అక్కడ న్యాయాధిపతి జడ్జెస్, పాతకాల జడ్జెస్ ఇలా ఒకటి వచ్చి 2గా వస్తుంది. ఇట్లా నీకు అర్థమైనదా? ఇలా రౌండ్గా వచ్చి రెండు విభాగాలుగా ఇట్లా వస్తుంది. ఇది కూడా ఎలాగ వస్తుంది? నడుముకు ఒక రౌండ్గా వచ్చి 2గా వెళ్తుంది ఇట్లా. కానీ ఇప్పుడు నడుముకు లేదు, కానీ ఇప్పుడు అది రొమ్మునకు వచ్చినది. నేను పాత ఇంగ్లీష్ జడ్జిల గురించి నేను అక్కడ వివరించాను. వేర్ వి సీన్ అండ్ జడ్జెస్ ఆఫ్ లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం ఆ జడ్జెస్ గురించి, ఆ న్యాయాధిపతుల గురించి నేను మాట్లాడాను. వెన్ దే వెంట్ టు ద బెంచ్, వారు ఎప్పుడైతే ఎక్కడికి వెళ్తారు? బెంచ్ దగ్గరికి, అనగా తీర్పు తీర్చడానికి ఆ బెంచ్ వద్దకు వచ్చినప్పుడు, టు బి స్వర్న్ ఇన్ దెన్ సుప్రీం అథారిటీ వాజ్ గివెన్ దెమ్, వారికి ఇవ్వబడిన అధికారమును, స్వర్న్ అనగా సుప్రీం, మహోన్నత అధికారము. టు బి స్వర్న్ ఇన్ అంటే నాకేమైనా అర్థం చూసి చెప్తారా దాన్ని? స్వర్న్ నా మైండ్లో ఉన్నది కానీ అది రావడం లేదు. ప్రమాణం, స్వర్న్ అంటే ప్రమాణం, ప్రమాణం. అదేనా కాదా అని మైండ్లో తిరుగుతూనే ఉన్నది, తప్పుగా చెప్తానేమో. స్వర్న్ అంటే ప్రమాణము. చదవండి దాన్ని, ఎలాగున్నది అక్కడ? ప్రమాణము చేయుటకు వారు వెళ్ళినప్పుడు, దట్స్ రైట్, వారికి ఏమి ఇవ్వబడుతుంది? మహోన్నత అధికారము. ఇండియన్ సుప్రీం కోర్ట్ ఉన్నదా? సుప్రీం కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు.
సుప్రీం కోర్ట్ ఆఫ్ జస్టిస్. కానీ వినండి, ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్, ప్రతి ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరు కూడా, అన్ని పాలిటీషియన్స్కి, అందరు రాజకీయ నాయకులకు, ఇండియాలో జరుగుతున్న ప్రతి దానికి అన్నిటికంటే ఉన్నతమైనది ఏదైనా ఉంది అంటే జడ్జ్. ఒకవేళ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతే దేశం మొత్తాన్ని నడిపించేది సుప్రీం జడ్జ్. మీకు అర్థమవుతున్నాయి ఏమన్నా? ఇవన్నీ కానీ ఒకవేళ కొలాప్స్ అయిపోతే మొత్తం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది తెలుసా? న్యాయాధిపతి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? న్యాయాధిపతి. ఒకవేళ పోలీస్ తప్పు చేసిన పోలీసును కూడా తీర్పు తీర్చేది కూడా న్యాయాధిపతి. అందరూ మంచి వాళ్ళు ఉంటారా? పోలీసు వాళ్ళు కానీ ప్రజలు మాత్రమే తప్పు చేయరు. పోలీసులు కొంతమంది కూడా నిజాయితీ లేని వారు కూడా పొరపాట్లు చేస్తారు. వాళ్ళకి తీర్పు తీర్చేది ఎవరు? వాళ్ళ కోసం న్యాయాధిపతి జడ్జెస్ ఉంటారు. వారి ముందు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందుకే అక్కడ ఏముంటుంది? కళ్ళకు కోర్టులో ఎవరిని చూడరు. అందుకే అంటున్నాడు, ఏ అధికారం ఉన్నది వాళ్ళకి? సర్వోన్నత మహోన్నత అధికారము వారికి ఇవ్వబడేను. దే వర్ a white wig. వారు దేని ధరించారు? అక్కడ తెల్లని విగ్గును ధరించారు. యాజ్ ఇట్ వాజ్, అక్కడ వారు ధరించినట్టుగా తెల్లని విగ్గును ధరించారు. ఓవర్ దేర్ హెడ్స్, తలల మీద, టు షో దేర్ సుప్రీం అథారిటీ. ఆ యొక్క విగ్ ఏమి సూచిస్తున్నది? సర్వోన్నత అధికారం వారికి ఉందని ఆ విగ్గు సూచిస్తున్నది. ఇప్పుడున్న కోర్టులో ఉన్న న్యాయమూర్తులు, న్యాయాధిపతులు ఆ విగ్గును ధరించడం లేదు. కానీ పాతకాలంలో ఉన్న ప్రతి ఒక్కరు జడ్జిలు ఖచ్చితంగా విగ్గు, తెల్లని విగ్గు ధరించాల. ఇలా ఉంటుంది. ఆ విగ్గు ధరించి అక్కడ జడ్జి దగ్గరికి రావాలి. ఇప్పుడు అలా లేదు, కానీ పాతకాలపు ఇంగ్లీష్ జడ్జిలు అలా చేసేవారు. వెల్, ఇఫ్ యూ విల్ టర్న్ ద పిక్చర్ లైక్ దిస్. ఏ పిక్చర్? ఇక్కడే ఉందనుకుంటాను. అది ఇదేనా మేఘము? ఈ మేఘం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ పిక్చర్ మొదటిగా ఎలాగొచ్చినది? ఇలా వచ్చింది, అంతేనా? ఇలా వచ్చినది. ఇది ఇలా తిరిగినప్పుడు అక్కడ ఉన్న మహిమ, ఆ కుడి వైపున ఉన్న మహిమ ఎక్కడికి వస్తుందండి? ఇది భూమి ఇలా ఉన్నది. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ఆయన కన్నులు ఏ సైడ్ ఉన్నది? కుడి వైపున ఉన్నది. దేన్ని చూస్తున్నాడు? భూమి వైపు చూస్తున్నాడు. కానీ అన్నాడు, ఆయనలో నుండి వెలుగు కుడి వైపున ప్రసరింపజేయబడుతున్నది. కానీ ఇలా చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఇది 7 దూతలు అని చెప్పినప్పుడు, వింటున్నారా? ప్రతి ఒక్కరు ఇది 7 దూతలు. అవతలేమో కొంచెం డార్క్గా ఉంది, అలా కాదు, ఇలా, జస్ట్ ఇలా. కానీ ఈ సైడ్ పైన అంత డార్క్గా ఉందా? అంత డార్క్గా ఉంది. ప్రవక్త దీన్ని మెన్షన్ చేశాడు క్లియర్గా. ఇక్కడ ఎందుకు ఇంత మహిమ ఉన్నది అని. ఎందుకు? ఆయనలో ఉన్న ఆ యొక్క కరుణ, జాలి, విమోచించే ఆ యొక్క గుణలక్షణ, మన వెలుగు కుడి వైపున ప్రసరింపజేయబడుతున్నది. సిలువలో కూడా అలాగునని కుడి వైపున ఉన్న దొంగ రక్షించబడ్డాడు. అక్కడేమో సిలువలో ఉన్న క్రీస్తు, ఇక్కడేమో మేఘంలో ఉన్న క్రీస్తు. ఏమైనా మీ అందరికి అర్థమవుతుందో? ఆ కోట్ చదువుదాం. మీరు ఇలా ఉన్న పిక్చర్ని ఇలా తిప్పగలిగితే, వింటున్నారా? ఇలా ఉన్న బొమ్మను ఇలా తిప్పగలిగితే యూ కెన్ ప్రాబబ్లీ సీ ఇట్ ఫ్రమ్ ద ఆడియన్స్. జనుల నుండి మీరు దీన్ని చూడగలరు. ఇట్స్ క్రైస్ట్. ఇది ఎవరై ఉన్నారు? ఈ మేఘము క్రీస్తు అయి ఉన్నారు. సీ హిస్ ఐస్ లుకింగ్ హియర్. ఆయన కన్నులు ఇలా చూస్తున్నాయి. చూడండి, వింటున్నారా? ఆయన కళ్ళు ఏ వైపు చూస్తున్నాయి? కుడి వైపున చూస్తున్నాయి. హియర్ జస్ట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ కుడ్ బి. ఎంత పరిపూర్ణంగా ఉండాలో అంత పరిపూర్ణంగా ఈ వైపు ఆయన కన్నులు చూస్తున్నాయి. వియరింగ్ ద వైట్ విగ్ ఆఫ్ సుప్రీం డైటీ. సర్వోన్నత దైవత్వమును, మహోన్నత దైవత్వమును విగ్గుగా ధరించి అండ్ జడ్జ్ ఆఫ్ ఆల్ హెవెన్స్. ప్రవక్త ఏమని పిలిచాడు? ఈయనను సర్వలోకమునకు, ఆకాశములకు, భూమికి న్యాయాధిపతి. ఇదే మాట ఒక ఆయన బైబిల్ గ్రంథంలో పలికాడు. ఎవరైనా? ఏబ్రహాం ఏమని పిలిచాడు ఆయనను? సర్వోన్నత న్యాయాధిపతి, సర్వలోకమునకు తీర్పు తీర్చు న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడు. అబ్రహాం పలికిన విధంగానే ఈరోజు మన కాలపై అబ్రహాం ఏమని పిలుస్తున్నాడు? జడ్జ్ ఆఫ్ ఆల్ హెవెన్స్ అండ్ ఎర్త్. నమ్ముతున్నారు? ఎప్పటికైనా నమ్ముతున్నారా? మీరు బయలుపరచబడుతున్నదా?
జడ్జ్ ఆఫ్ ఆల్ హెవెన్స్ అండ్ ఎర్త్. కెన్ యూ సీ హిస్ ఐస్? మీ కన్నులు కనపడుతున్నాయా? 2 కళ్ళు. నోస్, ముక్కు కనపడుతున్నదా? ఇది ఫిక్చర్. అక్కడ 2 కళ్ళు కనపడతాయి, ముక్కు కనపడుతున్నదా? హిస్ మౌత్, ఆయన నోరు కనపడుతున్నదా? కాంగ్రిగేషన్ సేస్ ఆమేన్. జస్ట్ ఆన్ ద పిక్చర్ ఫ్రమ్ దిస్, ఇలా ఉన్న పిక్చర్ని ద వే దే హ్యాడ్ ఇట్, దిస్ వే ద వే ఇస్ సపోజ్ టు బి. ఇలా ఉన్న పిక్చర్ని ఎలాగుండాలో ఈ వైపును ఇలాగు తిప్పండి, ఇలానే ఉండాలి ఇది. కెన్ యూ సీ ఇట్? మీరు చూచారా? ఆమేన్. హి ఈస్ సుప్రీం. పద్మాసు ద్వీపంలో ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన రాకడ దినంలో ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి సంఘకాలాలు అయిపోతున్నాయి, మధ్యవర్తిత్వం అయిపోతున్నది, తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వస్తున్నాడని ప్రవక్త సంఘకాలాలు బోధించేటప్పుడు 2 సంవత్సరాలు ఆయన రాబోతున్నాడు ప్రవక్తకు తెలియదు. 1960లో సంఘకాలాలు బోధించాడు. 61, 62, 63 2 సంవత్సరాల తరువాత ఆయన జడ్జిగా రాబోతున్నాడు ప్రవక్తకు తెలియదు. ఆయన వచ్చాడు 63లో మేఘం ధరించుకొని. 63 తర్వాత 64 వరకు కూడా ప్రవక్తకి జడ్జి అని కూడా తెలియదు. ఆయన ఏమనుకున్నారు అందరూ? ఆయన చెప్పే లోపల 7 దూతలు ఉన్నారు చూడు దీంట్లో. ఎక్కడ క్రీస్తు ఉన్నాడని ఎక్కడ తెలియదు, ఏ సంఘంలోనూ మాట్లాడుకోలేదు. కానీ ప్రవక్త బ్రెన్హామ్ టాబర్నేకల్ ప్రతి ఒక్కరు ఈ మేఘాన్ని చూసి, ఇదిగో ఇక్కడ ఉన్నది చూసారా, ఇది ఒక దూత. అవునండి, నిజంగా మీకు దూత కనపడతాడు ఇక్కడ. పిక్చర్ పెట్టు, మేఘం యొక్క పిక్చర్ పెట్టు. కొంచెం క్లారిటీగా లేదు అనుకుంటా, తగ్గించాలి. ఈ మేఘంలో ఇక్కడ ఇక్కడ కనపడుతున్నదా? దీన్ని ఒక దేవదూత రెక్కలు ఇక్కడ కనపడుతున్నది. ఇది దేవదూత రెక్కలు. ఇది ఇక్కడ మాత్రం క్లియర్గా కనపడుతున్నది. మూల ఇవన్నీ చూపిస్తూ బ్రెన్హామ్ టాబర్నేకల్ వాళ్ళందరూ కూడా, ఇదిగో ఈ యొక్క దూత ఉన్నది, ఇక్కడ దూత ఉన్నది, మొత్తం 7 దూతలు ఇక్కడికి వచ్చారు అని ఇలా మాట్లాడుకుంటున్నారే కానీ ఇది క్రీస్తు అని ఎవరు మాట్లాడుకోవడం లేదు. కానీ 1965లో అది సూర్యోదయం అనే వర్తమానం వచ్చేటప్పుడు, ఇప్పుడు ఇంతవరకు మీరు దేవదూతలు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇలా తిప్పండి, ఇలా తిప్పమని చెప్పింది కూడా ఎవరు? దేవుడు వచ్చి ప్రవక్త ఇలా చూడడం నువ్వు ఆపివేసి ఇలా తిప్పి చూడు అని దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు అన్ని సంవత్సరాలు దేవుడు ప్రవక్తకు బయలుపరచలేదు? ఈ సుప్రీం చర్చ్ని ఎందుకు బయలుపరచలేదు ఆయన? నేను ఎప్పుడు చెప్తున్నాను, 7వ ముద్ర త్రొట్టిల్ల చెయ్యి ముద్ర అనగా ప్రతి ఒక్కరిని నెట్టివి అనగా తొట్టిల్ల పడేటట్టు చేయు ముద్ర అది. అందుకే ప్రతి ఒక్కరు ఏమంటారంటే ప్రతి ఒక్కరు ఆయనకి ఎన్ని సంవత్సరాలు 65 వచ్చేంత వరకు ఆయనకి ఇది క్రీస్తు అని తెలియదా? మీ అందరికి అర్థమవుతున్నదా? నేను చెప్తున్నాను చూడండి, ప్రవక్తకు దేవుడు అన్నీ బోధించలేదు. తగిన కాలం ఎప్పుడు ఏది బోధించాలి, ఎప్పుడు ప్రవక్తకు తెలపాలి, అదంతయు దేవుని యొక్క చేతుల్లో ఉన్నది. ఎందుకు ఇలాంటి విషయాలలో తొట్టిల్లిపోయే వాళ్ళు అవిశ్వాసులు ఉండాలి. ఒక ఉదాహరణ ఏమన్నాడంటే ఆయన, మోషే కాలంలో ఎన్ని గుంపులు ఉన్నాయి తెలుసా? మొత్తం 3 గుంపులు ఉన్నాయి. మోషే ఒక వ్యక్తి, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక గుంపు, అంతేనా? చెప్పండి నాకు. ఆ తర్వాత ఐగుప్తీయులందరూ ఒక గుంపు, ఆ తర్వాత ఎన్ని ఎంబ్రియాలు మాత్రం ఇంకో గుంపు. మొత్తం ఎన్ని గుంపులు? మోషే, ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తీయులు, ఎన్ని ఎంబ్రియాలు. మోషే మన కాలంలో ఉన్నాడా లేదా? ఒక వ్యక్తి అయిపోయింది. చెప్పండి నాకు, ఒక వ్యక్తి అయిపోయినదా? నెక్స్ట్ ఇశ్రాయేల్ ప్రజలు, మోషేని వెంబడించిన ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారా లేదా? మనం కూడా అయిపోయాం. ఇంకెవరు మిగిలారు? ఐగుప్తీయులు ఉన్నారా లేదా? లోకంలో ఉన్నారు. కానీ ఈ ఐగుప్తులు మోసం చేసే వాళ్ళు కూడా ఉండాలిగా.
అంటే ఎన్ని ఎంబ్రేల యొక్క ప్రవచనాన్ని లేఖనాన్ని కూడా నెరవేర్చే గుంపు ఉండాలి. మీకు అర్థమవుతున్నదా? నేనేమంటున్నాను అంటే కేవలం ప్రవక్త యొక్క మోషే యొక్క లేఖనాలు నెరవేర్చే ప్రవక్త మాత్రమే కాదు, మోషేని వెంబడించే గుంపు యొక్క వారి లేఖనాలు మాత్రమే కాదు, వర్తమానంలోకి రాకుండా వర్తమానం యొక్క విశ్వాసంలో దెబ్బతీసే, గుర్తుపెట్టుకుని మాట, వర్తమానము నమ్మకుండా అవిశ్వాసం ఉంచేటట్టు చేసే ఎన్ని ఎంబ్రేలు కూడా ఉంటారు, ఉండాలని ఆల్రెడీ లేఖనంలో ఉంది. మోషే ఉన్నప్పుడు, మోషేని వెంబడించి ఇశ్రాయేల్ ఉన్నప్పుడు, లోకంలో ఐగుప్తులు ఉన్నప్పుడు వీరందరినీ మోసం చేయి ఎన్ని ఎంబ్రేలు కూడా ఉండాలిగా. ఈ ఎన్ని ఎంబ్రేలు ఎవరో కాదు, మోషేను అనుకరించిన వారు, వేషధారులు. నేనేం చెప్పగొడుతున్నాను అంటే మోసపోయేవారు కూడా లేఖనం యొక్క నెరవేర్పే, మోసం చెయ్యువారు కూడా లేఖనం యొక్క నెరవేర్పే, మోసపోకుండా ఉండేవారు కూడా లేఖనం యొక్క నెరవేర్పే. మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఏమంటున్నాను? ఈ కాలంలో ప్రతి ఒక్కరికి వారి వారి పాత్రలు ఉన్నాయి. కానీ మనకి ఇవ్వబడిన పాత్ర ఏంటి? ప్రవక్తను వెంబడించుట. ఎన్ని ఎంబ్రేలు విషయంలో వారిని చూస్తూ తొట్టిలా పడకూడదు మనం ఇక్కడ. మీ అందరికి అర్థమవుతున్నది? ఓకే, నేను ముగిస్తున్నా నా కోట్. ఇలా కాకుండా ఇలా దాన్ని తిప్పండి. ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్ ద సన్. ఎస్, హీస్ సుప్రీం జడ్జ్. దెర్ ఈస్ నన్ అదర్ బట్ హిమ్. ఇది ఆయన తప్ప మరొకరు కాదు ఇది. అండ్ దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ అగైన్. ఇది పరిపూర్ణమైన గుర్తింపు. ఈయన సర్వోన్నత న్యాయాధిపతి అని. ఏది ఐడెంటిఫికేషన్ ఈయన న్యాయాధిపతి అని చెప్పడానికి? ఈ తెల్లని మేఘము విగ్, విండికేషన్. ఈ మేఘం ఏమై ఉన్నది? రుజువై ఉన్నది. దట్ దిస్ మెసేజ్ ఈస్ ద ట్రూత్. ఈ వర్తమానం సత్యమై ఉన్నదని రుజువు ఈ మేఘమై ఉన్నది. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యము. ఇట్ ఈస్ ట్రూ. ఇది నిజము. అండ్ మేకింగ్ హిమ్ నాట్ ద థర్డ్ పర్సన్ బట్ ద ఓన్లీ పర్సన్. ఈయన మూడవ వ్యక్తి కాదు, కానీ మూడవ వ్యక్తిగా చేయడం లేదు, కానీ ఒక్కడే వ్యక్తి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. నేను క్లియర్గా ఇంతవరకు కూడా ప్రభువు దినమందు సర్వోన్నత న్యాయాధిపతి. ఈ వారంతో నేను దీన్ని ముగిస్తున్నాను. నేను వచ్చే వారము మూడవ భాగమును, 3 కాదు ఇప్పుడు 4 అయినాయి అంతేనా? 1, 2 అయిపోయినది. ఎలా చెప్పాలి అంటే మొదటి భాగం ఏమై ఉన్నది అంటే గ్రంథం వెనక ఉన్న 7 ముద్రలు. రెండవ భాగం కూడా ఏంటంటే గ్రంథం వెనక ఉన్న 7 ముద్రలు. ఈ చివరి వర్తమానం ఏమై ఉన్నదంటే ప్రభువు దినమందు సర్వోన్నత న్యాయాధిపతి. వచ్చే వారం ఎడమ, మూడవది నేను దీంతో ఎడమని నేను ముగిస్తున్నాను. వచ్చే వారము మనం ఎడమలో ఉండి కొన్ని కార్యాలు మనం చూస్తూ కొన్ని విషయాలు నేను ముగిస్తాను. ఆ తర్వాత వచ్చే వారం నుండి మొదటి ముద్రను మనం చూడబోతున్నాం. మనము ఏమన్ మొదటి ముద్ర నుండి 3-4 ముద్రల వరకు కొంచెం త్వరగా మనం ముగించుకుంటూ వెళ్ళి 4వ ముద్ర నుండి కొంచెం ఎక్కువ వారాలు మనం పొడిగించబోతున్నాం. 4, 5, 6, 7 మన గురి, మన లక్ష్యం. ఈ 7 ముద్రలలో మనము దేనికోసం ప్రయాసపడుతున్నాము అంటే ప్రవక్త ఏం చెప్పాడో కేవలం దాన్ని మాత్రమే అని కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి మాత్రమే చదవకుండా. ఈరోజు నేను కేవలం ఎడమ అనే పుస్తకంలో చదివానా? ఎక్కడెక్కడికి వెళ్ళాను నేను? పద్మాసు దీపము, 1వ ముద్ర మరియు సంఘకాలాలు, వీటన్నిటిలోనూ దేని గురించిన మర్మం దాచబడి ఉన్నది. ప్రభువు దినమందు. వింటున్నారా? ఇంకొకటి ఎడమ, ఏ అధ్యాయం ఎడమ? 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఒక ఆయన సింహాసనం నుండి దిగి వస్తున్నాడు. అదేనా ఉన్నది అక్కడ? ఆ సింహాసనం మీద దిగి వచ్చే ఆయనే ప్రకటన 10లో ఉన్నది ఆయనే. కానీ ప్రకటన 1వ అధ్యాయంలో ఉన్నది కూడా ఈయనే. ఒకే ఆయనే కొంచెం డిఫరెంట్ వేలో అక్కడ బయలుపరచబడుతున్నది. ఇక్కడేమో మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని,
4వ అధ్యాయంలో గొర్రె పిల్లలాగా ఉన్నాడు. అంతేనా? అనగా అనగా తండ్రి సింహాసనం వదిలిపెట్టి బయటకు వస్తున్న సింహము వలె ఉన్నాడు. అదే 10వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్ల ఏమవుతున్నాడు? అక్కడ బలిష్ఠుడైన ఒక దూత అవుతున్నాడు. మీ అందరికి అర్థమవుతున్నది. మొత్తం 1వ అధ్యాయం, 4, 5వ అధ్యాయం, 10వ అధ్యాయం ఇదంతయు ఎడమ గురించిన మర్మము. మీరు ఎడమ గురించి అర్థం చేసుకోవాలంటే, మీరు బయలుపరచబడాలంటే మొత్తం 3, 4 అధ్యాయాలు మీరు వెళ్ళాలి. ప్రకటన 1, ప్రకటన 4, 5 మరియు ప్రకటన 10. ఈ 3 అధ్యాయాలు కలిపి ఎడమ. మీ అందరికి అర్థమవుతున్నదా? నా లెట్స్ సింగ్, లెట్స్ వర్షిప్. ఆరాధిద్దాం, మనము మహిమ పరుద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఓకే, ఇట్స్ ఓకే. ఈ సమయాన్ని నేను సంఘ కాపరిని అప్పగిస్తున్నాను. నేను యూ కెన్ బి సిట్.